కథ పేరు సమయస్ఫూర్తి. ఈ కథను సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఇద్దరు మిత్రుల కథ. బృందావనంలో ఒక సాయంత్రం యమునా తీరంలో సూర్యాస్తమయం బంగారు రంగులతో ప్రకృతిని అలంకరిస్తూ ఉంది. ఆ సమయంలో కృష్ణుడు ఒక పెద్ద వృక్షం కింద కూర్చుని భక్తులతో ధర్మం, జీవితం గురించి ఉపదేశం చెప్తూ ఉన్నాడు. భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఆయన మాటలు వింటున్నారు. ఆ భక్తుల్లో ఒకడు చేతులు జోడించి ఇలా అడిగాడు, ప్రభు, సమయస్ఫూర్తి ఉన్నవాడు, సమయస్ఫూర్తి లేనివాడు, ఈ ఇద్దరి మధ్య తేడా ఏమిటి? జీవితంలో ఎవరు విజయాన్ని పొందుతారు? శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. కొద్దిసేపు ఆకాశాన్ని చూసి తరువాత భక్తుల వైపు తిరిగి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథే ఇద్దరు మిత్రుల కథ. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఒకరి పేరు ధీరుడు, మరొకరి పేరు మాందుడు. ధీరుడు చాలా తెలివైనవాడు. ఏ పని వచ్చినా వెంటనే ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకునేవాడు. అతనికి సమయస్ఫూర్తి ఎక్కువ. మాందుడు మాత్రం అలసత్వం గలవాడు. ఏ పని వచ్చినా ఆలస్యం చేసేవాడు. ఆలోచన చేయడానికి కూడా సమయం తీసుకునేవాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ అడవిలో ప్రయాణం చేస్తున్నారు. అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకలారావాలు, గాలి స్వరాలు ప్రకృతిని మరింత అందంగా చేస్తున్నాయి. అకస్మాత్తుగా వారి ముందు ఒక పెద్ద సింహం కనిపించింది. మాందుడు భయంతో వణికిపోయాడు. ఇప్పుడు మనం చచ్చిపోయాం అని కేక వేశాడు. కానీ ధీరుడు వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతనికి సమయస్ఫూర్తి ఉంది. అతను వెంటనే మాందుడితో ఇలా అన్నాడు, శబ్దం చేయకు, దగ్గరలో ఉన్న చెట్టు మీదకి త్వరగా ఎక్కు అని చెప్పి అతను వెంటనే చెట్టు మీదకి ఎక్కిపోయాడు. మాందుడు మాత్రం ఏమి చేయాలో ఆలోచిస్తూ ఆలస్యం చేశాడు. అతను చెట్టు ఎక్కడానికి ప్రయత్నించే లోపే సింహం దగ్గరకు వచ్చేసింది. చివరకు మాందుడు నేల మీద పడిపోయి చనిపోయినట్టు నటించాడు. సింహం కొద్దిసేపు వాసన చూసి అతను చనిపోయాడని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సింహం వెళ్ళిపోయిన తర్వాత ధీరుడు చెట్టు మీద నుంచి దిగాడు. సింహం నీ చెవిలో ఏమన్నది అని నవ్వుతూ అడిగాడు. మాందుడు నెమ్మదిగా ఇలా అన్నాడు, సమయానికి ఆలోచించని వాళ్లతో కలిసి ప్రయాణం చేయొద్దని చెప్పింది. శ్రీకృష్ణుడు ఈ కథ చెప్పాక భక్తుల వైపు చూసి ఇలా అన్నాడు, జీవితంలో ప్రమాదాలు, సమస్యలు, అవకాశాలు ఇవన్నీ ఒక్కసారిగా వస్తాయి. ఆ సమయంలో ఎవరు త్వరగా ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకుంటారో వాళ్లే విజయాన్ని పొందుతారు. అతను ఇంకా ఇలా వివరించారు, సమయస్ఫూర్తి ఉన్నవాడు పరిస్థితిని వెంటనే అర్థం చేసుకుంటాడు. అతను భయపడకుండా ధైర్యంగా నిర్ణయం తీసుకుంటాడు. అతని బుద్ధి అతనికి రక్షణగా నిలుస్తుంది. కానీ సమయస్ఫూర్తి లేనివాడు ఆలస్యం చేస్తాడు, సమస్యను చూసి భయపడతాడు, ఆలోచనలోనే సమయం గడిపేస్తాడు. కాలం ఎవరికోసం ఆగదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేనివాడు జీవితంలో అనేక అవకాశాలను కోల్పోతాడు. భక్తులంతా ఆ మాటలు విని లోపల ఆలోచించారు. శ్రీకృష్ణుడి మాటలు వారి మనసుల్లో వెలుగులా ప్రసరించాయి. ఈ కథలో నీతి, సమయానికి ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడే జీవితంలో విజయాన్ని పొందుతాడు. సమయస్ఫూర్తి జీవితం రక్షించే గొప్ప జ్ఞానం. మీకందరికీ ఈ కథ నచ్చిందా? ఈ కథలో నీతిని మనమందరం వంట పట్టించుకోవాలి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.